పాలిటిక్స్ అయినా, సినిమా అయినా, కరెంట్ అఫైర్స్ అయినా, ఇంటర్నేషనల్ అఫైర్స్ అయినా ఏదైనా విశ్లేషించే నిపుణులు, విశ్లేషకులు తిప్పినేని చిట్టిబాబు గారు మనతో ఉన్నారు. తాజా రాజకీయ పరిస్థితులపైన ఆయన విశ్లేషణ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ప్రస్తుతం మనం బీఆర్ఎస్లో చూస్తున్నాం సార్. బీఆర్ఎస్ బీటలు వారిందా అన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కవిత గారి లేఖ అయితే సంచలనం రేపుతుంది సార్. ఈ మొత్తం వ్యవహారంపై మీరు ఎలా చూస్తారు సార్? ఇది ఊరినే దాని యొక్క అంతరార్థం తెలియకుండా మాట అంటే ఎంతటి డెమోక్రసీ ఉంది పార్టీలో. ఆ పార్టీలో అప్పుడు అమ్మాయి లెటర్ రాసింది కూతురుగా కాదు, ఒక కూతురుగా, పార్టీ నాయకురాలుగా. పార్టీలో జరిగిన ఒక సమావేశం, పార్టీకి జరిగిన ఒక సభలో మంచి చెడు విశ్లేషించి చెప్పింది. ఒక విశ్లేషణగా, ఒక పార్టీ నాయకురాలుగా పార్టీకి సంబంధించిన విషయం డెమోక్రటిక్. ఇక్కడ మీ కాంగ్రెస్లా కాదు కదా, అక్కడ సోనియా గాంధీ కాకి తెల్లగా ఉందంటే ఇక్కడ తెలుపు అవును కాకి తెలిపి అని వాగటానికి అట్లాగా ఆ తండ్రి అవ్వచ్చు, కానీ పార్టీ నాయకుడు తండ్రి ఇంట్లో పార్టీ నాయకుడిగా ఆయన మాట్లాడిన కొన్ని విషయాల్లో ప్రజలకి ప్రజలకి అపోహ కలిగిస్తాయి. అవి కరెక్ట్గా మాట్లాడి ఓపెన్గా చెప్పింది. ఇది అప్రిషియేట్ చేయాలి. ఒక కుటుంబం అనే కాకుండా ఒక రాజకీయ నాయకురాలుగా ఒక విశ్లేషణ చక్కగా విశ్లేషించి, నాన్న ఇది బాగా మాట్లాడారు కానీ బీసీల విషయం ఎత్తలేదు, బీజేపీని తక్కువ విమర్శించారు. ఇవన్నీ ఒక రాజకీయ పార్టీలో ఆయన అధినాయకుడు, ఒక ముఖ్య నాయకురాలు అలా చెప్పింది. అది వదిలేసి ఏదో బీటలు ఎందుకు వాడతాయి? బీటలు వాడతాయి కదా, అంటే మీకు బీటలు వాడతాయి. మీకేంటంటే మీరు కాకా బాపత్తులు కనుక ఈ కాంగ్రెస్లు వీళ్ళు బీజేపీలు అంతా కాకాలే కదా. పైన ఏం మాట్లాడితే దానికి తాళం వేయడం తప్పితే మీ ఒపీనియను మీకు ఒక స్వతహా స్వయం శక్తి ఉండదు కదా. కనుక మీకు అదేదో తప్పుగా అనిపిస్తుంది. అక్కడ స్వయం ప్రకాశం ఉన్నది పార్టీ. ప్రతి నాయకుడికి అక్కడ విశ్లేషించే అర్హత, యోగ్యత, అది అవకాశం ఉంది. అది చేసింది. అయితే ఇప్పుడు మనకేమంటున్నారంటే కవిత గారికి ఎట్లాగో పార్టీ లీడర్గానే కాకుండా ఆమెకు సొంత ఆ రక్త సంబంధం కూడా సార్, సొంత తండ్రే కదా, తనను అడగొచ్చు కదా, ఎందుకు లేఖ రూపంలో రాసి లీక్ చేసి? తండ్రిగా అమ్మాయి అడగల, పార్టీ నాయకురాలుగా అడిగింది. ఓకే సార్. పార్టీ తండ్రిగా కూతురుగా కాదు. అది తండ్రిగా కూతురు అయితే ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటారు. తండ్రిగా కూతురుకే కాదు, ప్రజల మనిషిగా, తను ప్రజల్లో ఉన్న నాయకురాలు, ఆయన పార్టీ యొక్క ప్రెసిడెంట్, ప్రజలలో ఉన్న నాయకురాలుగా ఆ అమ్మాయి ప్రజల అభిప్రాయం, ప్రజలు ఎలాంటి చెప్పింది, ఓపెన్గా చెప్పింది. అంతే. తను ఏంటంటే తన హ్యాండిల్ ద్వారా కానీ లేదంటే తనే మీడియా ముందుకు వచ్చి చెప్పినా బాగుండేదని, తను లీక్ అయిన పేపర్ లీక్ అయింది. వాళ్ళ నాన్నగారికి లెటర్ రాసి, వాళ్ళ అధినాయకుడికి నాన్నగారు అక్కడ కాకపోతే మెన్షనింగ్ డాడీ అని ఉండొచ్చు కాక, అక్కడ అధినాయకుడికి, తన పార్టీ యొక్క నాయకుడికి, ఒక పార్టీ కార్యకర్తగా, పార్టీ నాయకురాలుగా విశ్లేషించి రాసింది. అంతే. దేరెంట్స్ మ్యాటర్ది. అక్కడేమి తను ముందు చెప్పొచ్చు కదా, తను వెనక చెప్పొచ్చు కదా, తను ముందుకు చెప్పొచ్చు అవసరంలా. షీ ఈజ్ రిటర్న్ లెటర్, ఓపెన్ లెటర్ టు హర్ లీడర్, నాట్ ఫాదర్, లీడర్. బీఆర్ఎస్ యొక్క పార్టీ యొక్క అధినాయకుడు, ఆయనకి ఒక నాయకురాలుగా, పార్టీలో ఉన్న మహిళా నాయకురాలుగా పార్టీ ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకు లెటర్ ద్వారా చెప్పింది. అంటే వెళ్ళి నేరుగా చెప్పొచ్చు కాబట్టి నేరుగా చెప్పొచ్చు. నేరుగా చెప్తే అంత దూరం ఆయనకి ఆయన ఆరోగ్య పరిస్థితి కానీ ఆయన ఏ పరిస్థితుల్లో కానీ లేట్ కాకూడదు. ఈ విషయం డాడీ నాయకుడి యొక్క మదిలోకి ఇమీడియట్గా వెళ్ళాలి. అది లేట్ కాకూడదు. లేట్ కాకపోతే ఇది రాంగ్ మెసేజ్ వెళ్తూ ఉంటుంది. తాపత్రయం, పార్టీ కోసం పడిన తాపత్రయంలో, పార్టీ కోసం ప్రజలు ఎక్కడ కార్యకర్తల్లోనూ అక్కడ ఎక్కడ తేడా వస్తుందో అది కవర్ చేయాలని చెప్పింది. ఒక నాయకురాలుగా, ఒక పార్టీ నాయకురాలుగా పార్టీ అధిష్టానానికి చెప్పింది. మీరు చెప్పలేరు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పలేరు. వెళ్ళిపోయి సోనియా గాంధీ దగ్గర రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర కూర్చుంటూ తప్పితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది కాదండి ఇది అని చెప్పే ధైర్యము, సాహసము, అంత సీన్ మీకు ఉండదు. అలాగే బీజేపీకి ఉండదు. అక్కడికి వెళ్ళి అమిత్ షా దగ్గర వాడు చెప్పింది ఏంటని తప్పితే మీరుగా మీ యొక్క విశ్లేషణ చెప్పడానికి మీకు అవకాశం లేదు. ఆ సీన్ ఉండదు మీకు. ఇక్కడ ఈ పార్టీలో ఆ అవకాశం ఉంది. ఒక పార్టీ యొక్క నాయకుడు, పార్టీ యొక్క ప్రెసిడెంటు, ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు ఉంది, ఇది మంచి ఉంది, ఈ తప్పు ఉందని చెప్పే అవకాశం కానీ, చెప్పే డెమోక్రసీ కానీ ఈ పార్టీలో ఉంది. అది అర్థం చేసుకోవాలి.
ఓకే సార్. ఇంకోటి ఏంటంటే మనకు మేడే రోజు కూడా జాగృతి వేదికగా తను ఒక మాట మాట్లాడింది సార్. సామాజిక తెలంగాణ అంటే భౌతిక తెలంగాణ తెచ్చుకున్నాం కానీ ఇంకా సామాజిక తెలంగాణ రాలేదు అని చెప్పేసి ఆమె కూడా ఒక వాక్యం చేసింది సార్. దీన్ని బట్టి కూడా బీఆర్ఎస్ పైన తనకు ఒక రకమైన నిరాసక్తత ఉన్నదని సామాజిక తెలంగాణ బీజేపీ వద్దందా, బీఆర్ఎస్ వద్దందా ఏమన్నా? ఎక్కడ అనలేదుగా. అమ్మాయి ఒపీనియన్ చెప్పింది. సందర్భం వచ్చినప్పుడు ఈయన కేసీఆర్ గారు ఊరినే కాంగ్రెస్ లీడర్స్ దాకా రేవంత్ రెడ్డి లాగాను వీళ్ళలాగాను ఇప్పుడు పడితే ఇది పడితే ఎట్లా పడితే ఎట్లా గబగబగానే వాగేయటం, మైక్ దొరకగానే పిచ్చి భాష మాట్లాడడం, పిచ్చి విషయాలు మాట్లాడడం చేయడం. ఆయన ఏ విషయాన్నైనా మాట్లాడేటప్పుడు సందర్భము సమయము చూసి ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొడతాడు. ఆయన వ్యూహకర్తగా మాట్లాడతాడు. వీళ్ళలాగా ఊరినే మైక్ దొరకగానే పిచ్చి వాగుడు వాగే బాపతి కాదు కదా. కనుక వీళ్ళకి అర్థం కాదు ఆ లీడర్షిప్, ఆ నాయకత్వము, ఆ విధానము, పార్టీని నడిపే విధానం వీళ్ళకి తెలియదు. వీళ్ళకంతా ఒక బొమ్మ చూపించుకుని బతికేసే బాపతులు కదా. ఇక్కడ బొమ్మ చూపించుకుని బతకట్లేదు. బొమ్మను కూడా తప్పులు అడిగే దమ్ము, ధైర్యము, సీను ఇక్కడ నాయకులకు కూడా ఉంది అనేది తేటతెల్లం. అంతే తప్పితే అక్కడ దాన్ని ఏదో అడ్వాంటేజ్ తీసుకుని దాన్ని ఏదో నేరుగా వెళ్ళి చెప్పొచ్చు కదా, ఇంట్లో కూర్చొని చెప్పొచ్చు కదా, ఆయన ఆఫీస్ రూమ్లో కూర్చొని ఎక్కడ చెప్తే చెప్పింది ఒక నాయకురాలుగా, ఒక పార్టీ యొక్క నాయకులుగా, పార్టీ యొక్క అధిష్టానము అధ్యక్షుడు మాట్లాడిన మాటల్లో దీంట్లో ఇది బాగుంది, ఇది బాగుందని చెప్పింది కదా, బాగుంది. ఇది మీరు ప్రస్తావించుంటే బాగుండేది. బీజేపీని గురించి కొంచెం ఎక్కువ మాట్లాడి ఉంటే బాగుండేది. ఎందుకంటే బీజేపీ మనం కుమ్మక్కవుతాను కాంగ్రెస్ వాళ్ళు రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు, దాన్ని ఖండించి ఉంటే బాగుండేది. ఆయన ఖండించలేదంటే దాన్ని సమర్థించినట్టు కాదు. ఆయన వేరే యాంగిల్లో మాట్లాడాడు. ఆయన కాంగ్రెస్ని ధ్వజమెత్తాడు. ఆ మీటింగ్ ఆయన కాంగ్రెస్ యొక్క పరిపాలన, కాంగ్రెస్ యొక్క విధానాలు వాటిని ఎండగట్టడానికి పెట్టాడు. అక్కడ అంతే. అది మళ్ళీ బీజేపీని గురించి మాట్లాడి ఇంకోళ్ళ గురించి మాట్లాడితే డైల్యూట్ అవుతుంది. సో హీస్ ఫోకస్ అండ్ డైరెక్ట్ అస్త్రాలు కాంగ్రెస్ మీద వేశారు. నెక్స్ట్ ఇంకో సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతారు. ఆయన ఎప్పుడేం మాట్లాడో తెలుసు. కాకపోతే ఒక నాయకురాలుగా మాట్లాడుంటే బాగుండేది, బీసీల గురించి మాట్లాడుంటే బాగుండేది అని అమ్మాయి ఒపీనియన్. నథింగ్ రాంగ్ ఆ ఒపీనియన్. అంత మాత్రాన ఆయన సామాజిక న్యాయానికి విరోధం అని కానీ బీసీకి దీనికి విరోధం అని కాదు కదా. ఆయన మాట్లాడలేదు కానీ ఆ మాటలు మాట్లాడుంటే బాగుండేది అంది. కరెక్ట్. ఒక నాయకురాలుగా అధ్యక్షుడికి చెప్పుకుంది ఒక విన్నపం ఇది. అంతేకాని దీనిలో తేడాలు కాదు. పిచ్చివాగుళ్ళు వీళ్ళకేముంది, దొరికితే చాలు. ఈ వాళ్ళ ప్రభుత్వం పరమ దరిద్రమైన పరిస్థితిలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ప్రజలు చీచు అంటున్నారు, వీళ్ళని అసహించుకుంటున్నారు. వీళ్ళు ఎప్పుడు ఈ రేవంత్ రెడ్డి దిగిపోతాడా అని ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఇంత దౌర్భాగ్యపు సీఎం అని ఇంతవరకు చూడలేదు అని ప్రజలు చాలా వాపోతున్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పోయింది ఈయన పుణ్యమా అని. మళ్ళీ రావాలంటే దిగిపోవాలని ఎప్పుడు దిగుతారా అని ఎదురు చూస్తున్నారు ప్రజలు. కనుక అదేదో జరుగుతుంది తొందరలోనే. సార్ మొత్తం ఇదైతే కవిత గారి లేఖ నేపథ్యము, ఆమె మాట్లాడిన అసంతృప్తి నేపథ్యంలో కవిత గారు అసలు బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కరెక్ట్, మళ్ళీ తప్పు. అసంతృప్తి కాదు, మీరు తప్పుడు మాటలు మాట్లాడద్దు. అమ్మాయి అసంతృప్తి కాదు. ఒక నాయకురాలిగా ఆయన మాట్లాడిన దాంట్లో ఇది మాట్లాడుంటే బాగుంటుంది, ఇది మాట్లాడుంటే బాగుంటుంది, ఇవన్నీ మాట్లాడారు బాగుంది, ఈ కూడా మాట్లాడుంటే బాగుంటుంది అని ఒక సజెషన్ ఒక నాయకురాలిగా తమ అధ్యక్షుడికి ఇచ్చిన సజెషన్ కానీ ఇది అసంతృప్తి కాదు. దాన్ని అసంతృప్తి ఎలా ఉంటారు? కాంగ్రెస్ వాళ్ళు బుద్ధి లేకుండా బాగుతారు. అసంతృప్తి అయితే అసలు లెటర్ ఎందుకు రాస్తుంది? కొన్ని స్పెక్యులేషన్స్ కూడా వస్తున్నాయి సార్. కవిత గారు అసలు పార్టీ వీడుతారు అని, లేదంటే వేరే పార్టీలో చేరుతారని కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఎవరు కాంగ్రెస్ గాంధీ భవన్ చేస్తూ ఉంటుంది స్పెక్యులేషన్. ఏమవసరం? ఇప్పుడు అధికారంలో ఉన్నామా, అధికారం రాబోదు. పార్టీ పటిష్టంగా అందరూ నాయకులు పటిష్టంగా పార్టీని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకోవాలని తాపత్రయాలు ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరు అధికారంలో వచ్చినాక ఎవరు సీట్లో కూర్చోాలని ఇప్పుడు కాదు, ఎన్నికలైనాక. ఇప్పుడు ఏం అవసరం ఉందని గిడిపోటాలు ఏముందని ఉన్న పిచ్చివాగుళ్ళు, గాలివాగుళ్ళు. ఆయన పలకరించలేదు, స్కాము కాంగ్రెస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ లేదా? ఎన్నికలప్పుడు మాత్రం అంత హడావిడి చేశారు కదా లిక్కర్ స్కామ్. ఇప్పుడేది ఎందుకు సైలెంట్ అయిపోయింది? వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దౌర్భాగ్యులు. ఎన్నికల ముందు ఇలాంటి డ్రామాలు అబద్ధాలు ఆడే వచ్చారు. ఆ అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టి వచ్చారు. అది ఆ స్కామ్ లేదు. ఎవడో జైల్లో ఉన్న సుకేష్ ఎవడో చెప్పాడు. జైల్లో ఉన్నాడు సుకేష్, వాడు చెప్పాడు. వాడు నిందితుడు, వాడు అనేక కేసులు జైల్లో ఉన్నాడు. వాడు చెప్పాడంటే నేను 10 లక్షలు ఆవిడకి ఎవరికి ఇచ్చామంటే ఆవిడకి ఇవ్వలేదు, 666 కారులో పెట్టాను, ఆ కారు ఆవిడదే.
ఏంటి 666 ఈ పిచ్చి వాగుళ్ళు పిచ్చి ఎక్కడ ఆధారాలు లేవు, ఎక్కడ క్యాష్ ఆ డబ్బు ట్రాన్సాక్షన్ చేయడం కవితకు సంబంధం లేదు, ఇరికిచ్చారు. ఆ రైన్లో ఎన్నికల కోసం ఇక్కడ బదనాం చేయడానికి బీఆర్ఎస్ను బదనాం చేయడానికి కాంగ్రెస్ తోటి కలిపి బీజేపీ పని కుట్రది. ఆ కుట్రలో భాగం అంతే. అందుకని అమ్మాయిని బీజేపీ వాళ్ళు నేను బాధపడ్డాను. ఆ కుట్ర చేసి నన్ను అనవసరంగా ఇరికిచ్చారు, నాకు సంబంధం లేకుండా నన్ను ఇరికిచ్చారు. నా ఎక్కడా ప్రమేయం లేదు, నా డబ్బులు ఎవడో ఇచ్చాడు, సుఖదేవ్ ఎవడో, సుకేష్ అనేవాడు జైల్లో ఉన్నవాడు ఎవడో ఏంటి, ఇంకెవడో దోషులుగా ఉన్నవాడు చెప్పడం ఏంటి, దాన్ని పట్టుకుని కేసు ఏంటి, మరి ఇంతవరకు ఎందుకు తేలా? మరి నిజాలు ఉంటే ఇప్పటి మరి సాక్ష్యాధారాలు అన్నీ ఉంటే టప్పని వేసి లోపల కేసు ఎందుకు అవట్లా? ఎలక్షన్ అప్పుడు మాత్రం 15 రోజులకి 10 రోజులకి ఇమీడియట్గా వాయిదాలు నానా హంగామా చేశారే, ఇప్పుడు ఎందుకు చేయరు మరి? సో ఎంత ఒక పొలిటికల్ డ్రామా. సో అందువల్ల అమ్మాయి బాధపడింది. అందుకని ఆ బీజేపీని ఆయన గట్టిగా నిందించాలి అని ఆ అమ్మాయి కోరిక. ఓకే, ఆయనకు ఒక వ్యూహం ఉంటుంది, ఎప్పుడు ఏ పార్టీని అటాక్ ఇవ్వాలి, ఎప్పుడు ఎవరిని అటాక్ ఇవ్వాలని ఆయనకు వ్యూహం ఉంటుంది. ఆయన వ్యూహంలో మొన్న కాంగ్రెస్ మీద గన్ను ఏం పెట్టాడు, కాంగ్రెస్ దూయబెట్టాడు. అందుకని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేకపోతారు. ఆయన అడిగిన ప్రశ్నలు ఆయన చెప్పిన దానికి నోరు ఇప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన అంత పర్ఫెక్ట్ గురి చూసుకొట్టిన బాణాలకు కొట్టాడు, సమాధానం లేవు. అలాగే బీజేపీకి ఎప్పుడు కొడతాడు ఆయన కొట్టే సందర్భం వచ్చాడు. ఆయన వ్యూహకర్త, నాయకురాలే కానీ అంతటి వ్యూహకర్త కాదు కదా కవితగా. అమ్మాయి కాదు తన బాధ. నాన్న ఇది కూడా మాట్లాడుంటే బాగుండేది, ఇది కార్యకర్తలు ఎవరైనా అని ఉంటారు, అమ్మ బీజేపీని మన ఎంత బదులు పెట్టారు, మన బీజేపీ గురించి ఇంకొంచెం ఎక్కువసేపు మాట్లాడుంటే బాగుండేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఈయన వ్యూహం వేరే ఉంటుంది. కేసీఆర్ గారి వ్యూహం ఒక విధానం ఉంటుంది. ఆ వ్యూహంలో ఆయన మాట్లాడతారు, ఎప్పుడు ఎవరిని మాట్లాడాలి, ఎప్పుడు ఎవరికి అటాక్ ఇవ్వాలి, ఎప్పుడు ఎవరిని. అది ఒక వ్యూహకర్త. ఆయన అందరికీ ప్రపంచానికి తెలుసు కేసీఆర్ ఒక వ్యూహకర్త. ఎప్పుడు అడుగేసినా, ఎప్పుడు ఒక మాట అన్నా, ఒక వేసినా దానికి ఒక వ్యూహం ఉంటుంది. ఆ పద్ధతిలో ఆయన వెళ్తున్నాడు. సరే పాప అమ్మాయికి అంటే బాగుంటుంది. అందుకని అది నాన్నకు తెలియజెప్పింది, మనసులో పెట్టుకోకుండా నాన్నతోటి అధ్యక్షుడితోటి అంటే కొంతమంది కార్యకర్తలు అనుకుంటున్నారు మీరు మాట్లాడితే బాగుండేది. మాట్లాడతాడు ఆయన, మాట్లాడే సందర్భంలో మాట్లాడతాడు.